హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ హై టీవీ. ఈ రోజు మనం డీల్ చేయబోయేటువంటి టాపిక్ ఫ్యూచర్ కంటిన్యూస్. సో ఆ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సో ప్రస్తుతం జరుగుతూ అండ్ ఫ్యూచర్లో జరుగుతూ ఉండేటువంటి పని, అది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఫ్యూచర్లోనూ జరుగుతూ ఉండేటువంటి పనిని మనం ఏం చెప్పుకుంటాం అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం ఫ్యూచర్ టెన్స్ అనేటువంటి. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ లో జరిగేటువంటి పని అని మనం చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేటువంటిది ఏంటి? ఫ్యూచర్ లో జరుగుతూ ఉండేటువంటి పని, జరిగేటువంటి పని వేరు, ఫ్యూచర్ లోనూ జరుగుతూ ఉండేటువంటి పని వేరు. సో ఆ రెండింటిని మనం వ్యారీ చేసుకుంటూ చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ లెట్ us see the definition for future continuous. It denotes an action which is going on at some point at future. అంటే ఫ్యూచర్ లోనూ జరుగుతూ ఉండేటువంటి పనుల గురించి చెప్పేటువంటిదే మనకి ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం వాడేటువంటి వర్బ్ ఫార్మ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం. సో మెయిన్ స్ట్రక్చర్ ఫస్ట్ సబ్జెక్ట్ యాజ్ యూజువల్, ఆఫ్టర్ దట్ విల్, షెల్. వీటికి మనం విల్ కి తర్వాత బి అనేది యాడ్ చేస్తాం. యాజ్ యూజువల్ గా షెల్ కి కూడా బి అనేది మనం యాడ్ చేస్తాం. సో కంబైన్ టుగెదర్ విల్ బి బై షెల్ బి ప్లస్ వర్బ్. ఆ వర్బ్ కి మనం ఏం యాడ్ చేసుకుంటాం? ఇన్ఫార్మ్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. వర్బ్ కి ఏం యాడ్ చేస్తాం? ఇన్ఫార్మ్ అనేది మనం యాడ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ యాజ్ యూజువల్ గా మనకి ఫైనల్ లో ఆబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది. సో ఫ్యూచర్ టెన్స్ కి మన ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కి మనకి వేరియేషన్ అనేటువంటిది అర్థమయ్యే ఉండాలి ఫ్రెండ్స్. సో దీన్ని యూజ్ చేసుకుంటూ మనం సెంటెన్సెస్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది మనం ఈ క్లాస్ లో చాలా సింపుల్ గా, చాలా తక్కువ టైంలోనే మీకు నాలెడ్జ్, దీని మీద నాలెడ్జ్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో చూడండి. సో పాజిటివ్ సెంటెన్స్ జనరల్ గా మనం 3 కాలమ్స్ గా డివైడ్ చేసుకుంటున్నాం కదా. సో దీన్ని పాజిటివ్ అంటాం, నెగిటివ్ అంటాం అండ్ ఇంటరాగేటివ్ కింద తీసుకుంటాం. సో ఈ పాజిటివ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈజీగా మనం దీన్ని యాజ్ యూజువల్ గా కాపీ అండ్ పేస్ట్ గా మనం చేసుకొని రాసేసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ పెట్టేశాను, విల్ బి అనేది తీసుకున్నాను, ఐ తర్వాత మనం విల్ బి తీసుకున్నాము, తర్వాత వర్బ్ ఫార్మ్ ప్లే రాసాము, దానికి ఇంగ్ అనేది మనం యాడ్ చేయాలి కాబట్టి ప్లేయింగ్, ఐ విల్ బి ప్లేయింగ్. చెస్ ఆబ్జెక్ట్ మనం పెట్టుకోవాలి కూడా. ఆ తర్వాత చిన్న యాడ్ వర్బ్ అనేది జనరల్ గానే మనం యాడ్ చేస్తాం. కాకుంటే ఫ్యూచర్ లోనూ జరుగుతూ ఉండేటువంటి పని అని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టి అట్ దిస్ టైం టుమారో, రేపు ఈ టైం కి మేము ఆడుతూ ఉంటాము చెస్ అని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మన ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో మనం మెయిన్ గా వాడేటువంటి ఏంటి? విల్ బి అండ్ షెల్ బి. ఈ విల్ బి గానీ షెల్ బి గానీ ఎప్పుడైతే మనం వాడతామో ఆటోమేటిక్ గా అది దేని డినోట్ చేస్తుంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ నే డినోట్ చేస్తుంది. ఇవి వచ్చాయంటే ఆటోమేటిక్ గా దిస్ ఫెలో ఈజ్ యూజింగ్ సెంటెన్స్ డిపెండింగ్ ఆన్ ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పేసి మనం ఒక కంక్లూజన్ కి రావాలి. ఆ విధంగా ఈ రెండింటిని బట్టి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఈ సెంటెన్స్ ఉందని చెప్పేసి మనం కంక్లూజన్ కి వస్తాం ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఈ పాజిటివ్ సెంటెన్స్ ని మనం అలా రాసుకున్నాము. We will be teaching English at this time next week. మేము నెక్స్ట్ వీక్ కి కూడా ఈ టైం కి మేము ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉంటాము. అంటే నెక్స్ట్ వీక్ అంటే ఫ్యూచర్, ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ రాబోయేటువంటి వారంలో ఈ టైం కి మేము ఇంగ్లీష్ ని డీల్ చేస్తూ ఉంటాము అని చెప్పి చెప్తాను. He will be selling fruits at this time next year. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అతను పళ్ళు అమ్ముతూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఫ్యూచర్ లో జరిగేటువంటి పని అని చెప్పేసి చెప్తున్నాం. ది ప్రియా విల్ బి కుకింగ్ ఫుడ్ అట్ దిస్ టైం నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ ఈ టైంకి ప్రియా మంచి ఫుడ్ అనేది కుక్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి మనం పాజిటివ్ సెంటెన్స్ లో చెప్పుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ విల్ బి అనేది వాడారు. విల్ బి, విల్ బి, విల్ బి. సార్ మీరేంటి సార్ ఆఫర్ గా విల్ బి అనేది యూజ్ చేస్తున్నారు, మరి షెల్ బి అని కూడా రాశారు కదా, ఈ షెల్ బిని ఎక్కడ ప్లేస్ చేస్తాం సార్ అంటే చాలా సింపుల్. సో మనం గ్రామర్ మాట్లాడుకోవాలి కాబట్టి విల్ బి అనేటువంటిది ఐ తర్వాత బి తర్వాత విల్ బి అనేది మనం ప్లేస్ చేస్తున్నాం. సార్ అలా కాదు, మేము టెన్స్ రూల్స్ ని వాడుకోవాలి అండ్ మేము గ్రామర్ ని ఫాలో అవుతూ మేము మాట్లాడాలి అనుకుంటే హ్యాపీగా మనం ఏం చేయొచ్చు అంటే ఐ తర్వాత వి తర్వాత ఈ రెండింటి తర్వాత మనం షెల్ అనేది వాడుకోవచ్చు. షెల్ బిని కూడా మీరు వాడుకోవచ్చు, సింపుల్ గా వాడుకోవచ్చు. సో ఆ చిన్న డౌట్ కూడా మీకు క్లారిఫై అయ్యింది. అండ్ నెక్స్ట్ నెగిటివ్ సైడ్ అవుతాం. ఇది పాజిటివ్ అండ్ ఇప్పుడు మనం రాబోయేది నెగిటివ్. సో ఐ విల్ బి ప్లేయింగ్ చెస్ అట్ దిస్ టైం టుమారో అన్నా కదా.
నేను ఈ టైంకి నెక్స్ట్ వీక్ ఆట ఆడుకుంటూ ఉంటాను, చెస్ ఆట అని మనం అలా పాజిటివ్ చెప్పొచ్చు. నెగిటివ్ చెప్పాలంటే నేను నెక్స్ట్ వీక్ ఈ టైంకి నేను ఆడను అంటే సరిపోయింది. సో సింపుల్ గా ఐ విల్ నాట్ బి ప్లేయింగ్ చెస్, I will not be playing chess at this time tomorrow. At this time tomorrow. ఈ విధంగా మనం సెంటెన్స్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. కాకుంటే మనం ఏం చేసామంటే ఈ బి అనేది మనం కొంచెం షఫుల్ చేసాం. విల్ దగ్గర నుంచి బిని కొంచెం సపరేట్ చేసి ఈ బిని మనం నాట్ తర్వాత మనం రాసుకున్నాం. అంతే మనం చేసినటువంటి చేంజ్. ఇది రూల్. సో ఈ విధంగానే మనం చేంజెస్ అనేది చేసుకోవాలి. ఐ విల్ నాట్ బి ప్లేయింగ్ చెస్ అట్ దిస్ టైం టుమారో. ఇలా మనం నెగటివ్ కింద సెంటెన్స్ ని టర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, we will be teaching English at this time next week. నెక్స్ట్ వీక్ ఈ టైంకి మేము ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉంటాము. దాన్ని నెగటివ్ చెప్పాలంటే ఈ టైంకి మేము ఇంగ్లీష్ టీచ్ చేయము అంటే సరిపోతుంది. సో ఆ విధంగా we will not be teaching English at this time next week. సింపుల్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చక్కగా నెగటివ్ సెంటెన్స్ ని రాసుకోవచ్చు. he will be selling fruits at this time next year. అతను నెక్స్ట్ ఇయర్ కి ఈ టైం కి ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటాడు అన్నాను కదా. సింపుల్ గా చెప్పాలంటే అమ్ముడు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి తను ఫ్రూట్స్ అమ్మడు అంట రాసుకోవచ్చు అన్నమాట. he will not be selling fruits నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం ఇలా కూడా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ప్రియా విల్ బి కుకింగ్ ఫుడ్ అట్ దిస్ టైం నెక్స్ట్ మంత్ అన్నాం కదా. ప్రియా విల్ బి కుకింగ్ ఫుడ్ అట్ దిస్ టైం నెక్స్ట్ మంత్ అన్నాం కదా. ప్రియా నెక్స్ట్ మంత్ ఈ టైంకి ఫుడ్ కుక్ చేస్తూ ఉంటానని చెప్పాం కదా. సో దాన్ని నెగటివ్ సెంటెన్స్ కింద మనం టర్న్ చేసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు? ఈ టైంకి తను కుక్ చేయదు ఫుడ్ అంటే సరిపోతుంది. సో దాన్ని రాద్దాం. ప్రియా విల్ నాట్ బి cooking food, inform important, cooking food at this time ఎప్పుడు నెక్స్ట్ మంత్. ఈ విధంగా కూడా మనం సెంటెన్సెస్ రాసుకోవచ్చు. చాలా సింపుల్ గా నెగటివ్ సెంటెన్స్ అనేది మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో మనం చేసినటువంటి మోడరేషన్ సేమ్ ఒకటి మనం చేంజ్ అనేది చేసాము. ఈ విల్ బి అనేది కంబైన్డ్ గా ఉండేటువంటిది. ఈ విల్ తర్వాత బి వచ్చేదని మనం ఈ బి ని నెక్స్ట్ ఫర్దర్ గా షిఫ్ట్ చేసాము. అండ్ సెంటర్ లో మనం ఏం పెట్టాము? మనం వాడాల్సినటువంటి ఈ నాట్ అనేటువంటి దాన్ని ప్లేస్ చేసాము. ఈ విధంగా మనం పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటరాగేటివ్ కెన్ యు గెస్ హౌ టు రైట్? సో సింపుల్ అండి. అవును, మీరు అనుకుంటున్నట్లే. సో ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఏం పెడతాం? I will be playing chess at this time tomorrow అన్నాం కదా. సో will అనేది ఫ్రంట్ పెట్టుకుంటాం. will I be, నెక్స్ట్ ఏముంది? playing. will I be playing chess? will I be playing chess at this time tomorrow? as usual గా రాసుకుంటాం. at this time tomorrow. చివరిలో ఏమంటది? క్వశ్చన్ మార్క్ పెట్టాలి. లేకుంటే అది క్వశ్చన్ కింద ఇండికేట్ చేసినట్టుగా మనకి అర్థం కాదు. కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ అనేది మనం ప్లే చేసుకుంటాం. we will be teaching English at this time next week. నెక్స్ట్ వీక్ ఈ టైంకి మేము ఇంగ్లీష్ టీచ్ చేస్తాం అంటున్నాం కదా. మేము టీచ్ చేస్తామా అన్నట్లుగా రాసుకోవాలి. సో will we be teaching English at
this time next week అనేది మనం మెన్షన్ చేసాం. నెక్స్ట్ వీక్ యాజ్ యూజువల్ గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ చివరిలో క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ ఏంటి, he will be selling fruits at this time next year. సో యాజ్ యూజువల్ గా చెప్పండి, will he be selling fruits at this time next month or next year. అక్కడ మనం నెక్స్ట్ ఇయర్ రాస్తే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ రాస్తే నెక్స్ట్ మంత్. ఇదేం పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. పాజిటివ్ సెంటెన్సెస్ లో ఐ విల్ బి ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైం టుమారో రాసాం. నెగటివ్ లో ఐ విల్ నాట్ బి ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైం టుమారో అన్నాం. ఇక్కడ విల్ బి అన్నాం, నెగటివ్ లో విల్ నాట్ బి అనేది మనం మెన్షన్ చేసాం. ఇక్కడ ఇంటరాగేటివ్ లో వచ్చేసరికి విల్ ఐ బి అంటూ మనం రాసుకున్నాం. విల్ ఐ బి ఇది రాసుకున్నాం. ఇవే మనం చేసేటువంటి చిన్న చిన్న చేంజ్. మిగతాదంతా యాజ్ యూజువల్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో యాజ్ టీజ్ గా మనం అక్కడ రాసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని సింపుల్ గా మనం చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా ఈ రోజు టాపిక్. మెయిన్ ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విల్ బి షల్ బి అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ విల్ బి షల్ బి అనేటువంటిది ఫ్యూచర్ లో జరుగుతూ ఉండేటువంటి యాక్షన్ గురించి ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ ఐ తర్వాత వి తర్వాత మనం మీకు కావాల్సి వచ్చినట్లయితే షల్ బి అనేది కూడా మనం చక్కగా రాసుకొని సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. సో మనం సింపుల్ గా ఉండడానికి ఐ విల్ బి అనేటువంటి సెంటెన్స్ తోటే మనం మొత్తం ఫినిష్ కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఇంటరాగేటివ్ లో గానీ మనం సెంటెన్సెస్ ని ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి విల్ బి ని యూజ్ చేసుకుంటూ, విల్ నాట్ బి ని యూజ్ చేసుకుంటూ, నెగిటివ్ విల్ ఐ బి ని యూజ్ చేసుకుంటూ ఇంటరాగేటివ్ ని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. Hope you guys understood this topic, and next for tomorrow we are going to come up with a new topic for you. And till then, stay tuned for our channel. Please watch our videos daily to follow our English grammar. If you like our video, just like it and make it more subscribers for our channel. Stay tuned to our channel. Thank you for watching this. Have a good day.